ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు నేను మిక్చర్ అయితే చేద్దామని నేను బాండి పెట్టిన, ఆయిల్ వేసిన. చూడండి, దాంట్లో కావాల్సి నేను చూపిస్తా. ఈలోపు ఆయిల్ వేడి అవుతుంటుందనని ఇప్పుడే పెట్టేసిన. ఇప్పుడు వచ్చి పాలు పెట్టిన. దానికి కావాల్సినవన్నీ కరివేపాకు, పుట్నాలు, పల్లీలు, ఎల్లిపాయలు ఒక గడ్డ తీసుకొని పొట్టుతోటి, నేను తోకలు అయితే తీసేసి పొట్టుతోటి దంచి పక్కకు పెట్టిన, కచ్చపచ్చ దంచి. ఓకేనా? ఉప్పు తగినంత, కారం, ఇంకా మనము పిండి కలుపుకుందాం. ఇది వంట సోడా అండి. ఇప్పుడైతే పిండి కలుపుకుందాం, చూపిస్తా, చూసేయండి. ఇదండి, ఒక బౌల్ తీసుకున్న, సరిపడా వాటర్ తీసుకున్న, వంట సోడా, పిండి 1 కిలో అయితే నేను శనగపప్పు తీసుకొని, శనగపప్పులు మళ్ళా దాంట్లో కొంచెం బియ్యం కలిపి నేను పిండి అయితే పట్టించి పెట్టుకున్నా. ఇప్పుడు నేను కలుపుకుంటా, చూడండి ఎలా కలుపుతాను. ఇవ్వండి ఫ్రెండ్స్, నేనైతే సగం పిండి వేసుకున్నా. చూడండి, గంట ఒకటి తీసుకొని గంటతోటి వేసుకోండి, పురుగు వచ్చేసింది చేయి పెడితే. ఓకేనా? ఇప్పుడు నేను వంట సోడా వేసి కలుపుతా. వంట సోడా ఎంత తీసుకున్నానండి చూడండి. అంటే ఒక చిన్న స్పూన్ తోటి 1/2 టీ స్పూన్ తీసుకున్నట్టు, 1/2 స్పూన్. ఓకేనా? ఎక్కువ వేసుకోవద్దు, గ్యాస్ ప్రాబ్లం అయింది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ అయితే నేను చూడండి, నేను ఇలాగనే కలుపుతా. వీడియో తీసే వాళ్ళు లేరు, నేను తీసుకుంటా కలుపుకుంటాను. ఓకేనా? వాటర్ వేసి కలిపేస్తా, కలిపినాక నేను చూపిస్తా. లూజ్ అవ్వకుండా చూసుకుంటా కలుపుకోవాలి. నీళ్ళు వేసుకొని, లూజ్ అవ్వద్దు పిండి. లూజ్ అయిందంటే బాగా రావు, అంత వేస్ట్ అయింది. చూసుకొని కలుపుకోవాలి, మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండి. నేను చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, పిండి ఎలా ఉంది చూడండి. ఇలాగైతే కలుపుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్లు. సాల్ట్ అయితే వేసుకోవద్దండి. సాల్ట్ వేసుకునే ప్రాసెస్ నేను చూపిస్తాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో చూపిస్తా, చూసేయండి. ఇలాగా ఉండలు లేకుండా ఇట్లా కలుపుకోవాలి పిండి. చూడండి ఎలా ఉందో, మంచిగా జ్యూసీగా ఇలా కలుపుకోండి. ఓకేనా? మనం స్టవ్ కడికి అయితే వెళ్దాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, పాలు అయితే కాగినాయి. నేను స్టవ్ బంద్ చేస్తాను. ఈ కాగిన పాల మీద ఈ ప్లేట్ అయితే పెట్టుకుందాం. ఇక్కడ వచ్చి నేను పిండి కలిపి పెట్టుకున్నా కదా రెడీగా. వేడి సరిగ్గా రావట్లే. అయ్యో, స్టవ్ వేడికి లైట్ రాదంట, ఫోన్ చెప్తుంది రాదని. ఈ గంట తీసుకోండి, పిండి తడిపి పెట్టిన. హై ఫ్లేమ్ మంట పెట్టుకుందాం. మీ కాడ మిక్చర్ చేసే గంటి ఉంటుంది కదా, గంటి దొరికిద్దండి. అది దొరికితే దొరికినట్టు, లేదంటే ఇలాంటి చిల్లుల గిన్నె అయినా తీసుకోండి. గిన్నె తీసుకొని పోసేసుకుంటే రెడీ అయిపోయింది. నేను చూపిస్తా. ఇదండి బూందీ అయితే నేను పోసిన. చూడండి, ఇది పోసేటప్పుడు ఎవరు లేరు, నేనే పోసిన. అందు గురించి అని వీడియో తీయలేకపోయినా. ఇవి ఉడికినాక తీసి పక్కకు పెట్టి నెక్స్ట్ పోసేది నేను చూపిస్తా. చూడండి అండి, ఇలాగైతే వేగాలి. ఇలా వేగినాక తీసి పక్కకు పెట్టేసుకున్నాం. ఇందులో సాల్ట్ ఉండదు. ఓకేనా? నేను ఇప్పుడు 3 సార్లు చెప్పిన, వీడియో చూసేవాళ్ళు చూసి చేసుకోండి. మీకు తెలుసుంటే చేసుకోండి. ఓకేనా? అబ్బా,
అండి ఇలాగైతే పోసుకోండి. ఫాస్ట్గా తిప్పుకుంటే మంచిగా పడుతుంది. ఇలా వేసుకునేటప్పుడు మంట సిమ్లో పెట్టేసుకోండి, మంచిగా ఉంటుంది. మరీ హైలో ఉండద్దు, అవసరం లేదు. లేదంటే మీడియం అన్న పెట్టుకొని వేసుకోండి చూసుకొని. ఇలాంటి గంట ఉంటే చేతికి వేడి రాకుండా ఉంటుంది. చిన్న చిన్న గంటలు తీసుకున్నామంటే మనము వేడి వచ్చేసింది. ఈ ఉడకక ముందే మనం కదిలియద్దు, ఉడకాలి. ఇప్పుడు ఇవన్నీ పచ్చి కదా, నేను ఉప్పు కారం ఎలా వేస్తానంటే చూడండి. మనం ఇది ఆయిల్లో తీసుకున్న ఆయిల్లోనే తీసినాం కదా, వేడి ఉంటుంది కదా, ఈ వేడి మీద ఇలాగా చల్లుకోవాలి. నా ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందండి. చాలామంది వచ్చి ఎల్లిపాయ కారం చేసేసి చల్లేస్తారు, నేను అలా చేసుకోను. ఇలా నాకు అంటే ఉప్పు కారం మేము ఎంత తింటాం చూసుకొని నేను ఇలా అయితే చేస్తా. వేడి మీద అనేది ఇలా కలిపేస్తే మంచిగా కలిసిపోద్ది. అన్నీ ఇట్నే వేస్తా. లాస్ట్లో నేను పల్లీలు, పుట్నాలు, కరివేపాకు ఏది వీడియోలో చూపించిన కదా అవి కలిపేస్తాను, వేయించి చూపిస్తాను కూడా చూడండి. అంతేనండి, బూందీ చేసుకుండేది. ఉడకాలి. దీన్ని బూందీ అంటారో మిక్చర్ అంటారో ఏమంటారో నాకైతే తెలియదండి. నేనైతే మా ఊరు దగ్గర వచ్చి మా ఆంధ్రాలో వచ్చి మిక్చర్ అనే అంటారు. ఇది మేము అట్నే అంటాం. ఫ్రెండ్స్, నాకు పిండి అయితే అయిపోవచ్చింది. ఫోన్లో వచ్చి ఛార్జింగ్ లేదని వీడియో అయితే లాంగ్ తీయలేదు. ఇంకా అంతేనండి బూందీ చేసుకునేది. మీరు వచ్చి ఏం చేస్తారంటే మంట వచ్చి హైలోనే పెట్టుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. బాగా కాగింది అంటేనే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. నూనె కూడా ఎక్కువ పోసుకోవాలి. ఈ కడాయి ఏదైతే తీసుకుంటాం మనమో అది పెద్దది తీసుకుంటే మంచిగా ఇట్లా పొంగుతాయి. పోసింది పిండి పోసినట్టు పైకి వస్తాయి. చూడండి ఎలా ఉంది. ఇంకా నేను దీంట్లో వేయాల్సిన మసాలాలన్నీ వేస్తా. అయితే ఉప్పు అయితే పిండిలో కలుపుకోవద్దు. ఉప్పు పిండిలో కలిపారంటే బాగుండదు, ఇలాగనే చేసుకోవాలి. మళ్ళీ పిండి పోసేటప్పుడు కూడా ఎమ్మటే కలిపేయద్దు. పోసి కొద్దిసేపు వదిలేస్తే వేడైద్ది కదా, అప్పుడు మీరు కలుపుకోండి. చూడండి ఎలా ఉడికింది. ఇలాగా ఉడికించి తీసుకోవాలి. మంచిగా క్రిస్పీగా వచ్చినాయి. ఇదండి మిక్చర్ అయితే అంత అయిపోయింది. ఇప్పుడు వచ్చి నేను పల్లీలు అయితే ఎంచుతున్నా. ఇట్లా పెట్టుకొని గంట ఇది ఆయిల్లో ఎంచుకోండి, లేదని అంటే డైరెక్ట్ బాండీలో పోసినా కూడా పర్వాలేదండి. ఇంకా అది మీ ఇష్టము, ఇట్లా పోసుకున్నా పర్వాలేదు. ఈ రకంగా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఎంచుకున్నాం. కరివేపాకు, పుట్నాలు, పల్లీలు, ఎల్లిపాయ, దంచి పెట్టుకున్న ఎల్లిపాయ ఏదైతే ఉందో ఇదంతా. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఇంకా మీరందరూ క్రిస్మస్ ఎలా జరుపుకుంటున్నారో కామెంట్స్ పెట్టండి. మాకైతే రేపు సండే వచ్చి సెమీ క్రిస్మస్ ఉందండి. ఓకేనా? మీకు సెమీ క్రిస్మస్ అయిపోయిందా లేదంటే ఎప్పుడో కామెంట్స్ పెట్టండి. పల్లీలు అయితే ఏగినాయి, తీసేస్తా. ఇవ్వండి పల్లీలు తీసేసిన, పుట్నాలు అయితే పోసిన, పుట్నాలు వేగుతున్నాయి. కరివేపాకు ఎంచుతున్నా. ఎల్లిపాయలండి, ఎల్లిపాయలు అయితే ఎంచుతున్నా. చూడండి ఇవి వేయించి మొత్తం నేను చూపిస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్,
బూందీ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇంకా ఇప్పుడు ఇదంతా మిక్సీ చేసుకోవడమే. మీకు ఉప్పు కారము ఎంత తింటారు, ఘాటుగా తింటారంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు లైట్గా తింటామంటే లైట్గా వేసుకోండి. మంచిగా కలిపేసుకోండి ఇప్పుడు, ఓకేనా? నేనైతే కలుపుతా ఇప్పుడు చూడండి. ఇవ్వండి ఫ్రెండ్స్, నేనైతే అంత కలిపిన, ఉప్పు కారము అన్నీ కలుపుకున్నా. ఈ వచ్చి కరివేపాకు వచ్చి కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇంకా తింటే కూడా హెల్త్కి మంచిది. చూడండి ఎలా ఉన్నాయో. నా ఫోను మంచిగా కనిపించట్లే వీడియో, ఓకేనా? అంతేనండి ఈరోజు వీడియో అయితే. వీడియో చూస్తున్న వాళ్ళు పూర్తి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, బాయ్.